నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ చీఫ్ ఏపీ సింగ్లు పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ఇండియన్లను లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించిన ఏదైనా దురాక్రమణకు పాల్పడిన ఆపరేషన్ సింధూర్ 2.0ను చూస్తారని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రపంచ దేశాల పర్యటనలో ఉన్న సమయంలో ఇండియా నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇక మరోవైపు భారత సైనికాధికారులు, రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఘాటుగా స్పందించారు. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో జరిగే యుద్ధం పెను విధ్వంసానికి దారితీయొచ్చన్నారు. తమపై దాడి చేయడానికి ఇండియా సాకులను సృష్టిస్తుందని మసలి కన్నీరు కార్చారు మునీర్. అటు అమెరికా, ఇటు చైనా అండతో కొద్ది రోజులుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది భారత్. తమ పౌరులను రక్షించుకోవడానికి ఏ సరిహద్దులనైనా దాటి వెళ్తామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇటీవల స్పష్టం చేశారు. ఇక సర్కిల్పై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే సమాధానం బలంగా ఉంటుందన్నారు. భారత సైన్యం 1965 యుద్ధంలో లాహోర్ను చేరుకుందని, ఇప్పుడు కరాచీపై దాడి తప్పదన్నారు రాజ్నాథ్. నిజానికి సయ్యద్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమై ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్ట్, సొంత పౌరులతోనే చీకొట్టించుకున్న డిక్టేటర్. అలాంటి నరరూప రాక్షసుడి నోటి వెంట ఒక వింత వాదన వచ్చింది. తాము ఉగ్రవాదంపై పోరాడుతుంటే భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అన్నదే ఆ వాదన. అంతేకాదు, ఇండియా మరోసారి తమపై దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందంటూ రెచ్చిపోయాడు.